సో ఇంకా రిమైనింగ్ అంతా హ్యాపీగా జరిగింది. యూ షుడ్ వాచ్ ద ఎపిసోడ్స్ ఏమయ్యాయో ఏందో అప్ అండ్ డౌన్స్ టాస్క్లు ఎలా కానీ చాలా మంచిగా టాస్క్లు ఆడావని బయట వింటున్నాను. టాస్క్ ఇవన్నీ కూడా దెబ్బలు ఇవన్నీ కూడా టాస్క్ పరంగానే ఉంటాయి. చాలా ఓకే. కానీ కొంతమంది కంటెస్టెంట్స్ దగ్గర వింటున్నా ఏంటంటే శ్రీజాని వాంటెడ్ గా లేపారు. శ్రీజా ఎపిసోడ్స్ చూస్తేనే అర్థమవుతుంది. నేను ప్రతి ఒక్క టాస్క్ 100% ఇచ్చా మీకు. నేనేమి అంటే నేను కనిపించడానికి ఇలా కనిపించాను కానీ ఈవెన్ జడ్జెస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా షాక్ అయ్యారు. ఏంటి పిల్ల ఫిజికల్ టాస్క్ ఇంత బాగా ఆడుతుందా అని చెప్పి. ఎందుకంటే రిమైనింగ్ అమ్మాయిలతో పోల్చుకుంటే నేను జిమ్కి అది వెళ్ళలేదు, యోగాకి వెళ్ళలేదు. బట్ చాలామంది రిమైనింగ్ అమ్మాయిలు అందరూ జిమ్ అని ఫిట్నెస్ అని ఎక్కువ మంది ఉండేవాళ్ళు. సో వాళ్ళు జనరల్గా స్ట్రాంగ్ అనుకుంటారు. నేను జిమ్ అది నా సాఫ్ట్వేర్ 24 గంటలు కూర్చొని పనే కాబట్టి నేను జిమ్కి అది ఎప్పుడు వెళ్ళలేదు. బట్ వన్స్ దే సీన్ మీ ఇన్ టాస్క్ దే ఆర్ లిటరలీ షాక్డ్. లాస్ట్లో కూడా అందరూ నన్ను స్ట్రాంగ్ అనుకుంటూనే ఉన్నారు తప్ప వీక్ అని ఎవరు కూడా నాకు చెప్పలే. సో ఎవరు నన్ను పుషప్ చేయలే, నేను పుషప్ అయ్యా. బట్ ఆబ్వియస్లీ మిగతా వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే కో కంటెస్టెంట్స్ అంటే ఆబ్వియస్లీ అలా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అలా అనిపించుంటుంది తప్ప నో వన్ పుష్డ్ మీ అప్. ఇంకా నన్నే తిట్టారు ఆడు కూర్చొని చెప్పాలంటే. అరే శ్రీజ, ఆదిరెడ్డి గారు సూపర్ రివ్యూ చేశారు నీ గురించి. సో అది వీడియో చూసిన తర్వాత నీకు ఎలా అనిపించింది? అంటే లైక్ నేను యాక్చువల్లీ ఆదిరెడ్డి గారు బిగ్ బాస్ ఫస్ట్ నుంచి కదా, నేను యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా బిగ్ బాస్ చూసినప్పుడు జనరల్గా చూస్తాను ఆదిరెడ్డి గారి వీడియోస్ అవన్నీ కూడా చాలా బాగా చెప్తారు అని చెప్పి. సో బిఫోర్ ది ఎపిసోడ్ అనమాట అతను మామూలుగానే లైక్ ఒకరికి సపోర్ట్ చేయాలి ఒకరికి సపోర్ట్ చేయకూడదు అన్నట్టు ఉండరు అనమాట. జనరల్గా అక్కడ ఎపిసోడ్ ఏమైతే అది చెప్తారు కదా. సో నేను చెప్పినప్పుడు కాంట్రవర్సీలు ఉంటుంది, మంచిగా ఉంటుంది. అంటే లైక్ నాది నెగిటివ్స్ ఏంటో చెప్పారు, పాజిటివ్స్ ఏంటో చెప్పారు. సో మంచిగానే చెప్తున్నారు, ఇట్స్ ఫైన్. నాకు యాక్చువల్లీ నేను వేరే వాళ్ళ ఒపీనియన్ ఓకే ఇలా ఉంది అని అనుకునే కన్నా మా ఇంట్లో వాళ్ళు షేర్ చేశారనమాట. చూడు ఆదిరెడ్డి ఇట్లా చెప్తున్నారు నీ గురించి, చూడు వేరే వాళ్ళు ఇట్లా చెప్తున్నారు నీ గురించి, ఏంటి నువ్వు కాంట్రవర్సీయా ఇది అని. ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది వీడియోలు చేస్తాము అని చెప్పి, బయట నేను ఏం ఎట్లా ఉందో అంత కరెక్ట్గా తెలియదు కదా. సో ఇట్లా అంటే వాళ్ళు కూడా ఓకే నువ్వు నీలాగే ఉన్నావు కదా అని చెప్పి ఏమనలే, మంచిగానే అనిపించింది యాక్చువల్లీ. సూపర్. సో శ్రీజ, నీ స్ట్రాటజీ ఏంట్రా బిగ్ బాస్ హౌస్కి సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత? సో కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ టూ హౌసెస్ మరి ఒక దగ్గర ఉంచుతారా ఎలా అనేది తెలీదు. బట్ నువ్వు ఎలా ప్లే చేయాలి అన్న థాట్లో ఉన్నావు. స్ట్రాటజీ అంటే నాకు స్ట్రాటజీ పెద్దగా ఏం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ అయినా అది ఒక రియాలిటీ షో, మన రియాలిటీ ఏంటో చూపించడమే. సో మాస్క్ పెట్టుకొని ఇలా ఆలోచించాలి అని లేదు. ఐ గో విత్ ద ఫ్లో. టాస్క్లు ఇస్తే ఆడతా, ఆర్గ్యుమెంట్ ఉందా నాకు నేను సపోర్ట్ చేసుకుంటా, నేను తప్పు చేసానా ఐ యాక్సెప్ట్ మై మిస్టేక్. సో ఐ గో విత్ ద ఫ్లో అంతే తప్ప అయ్యో ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, నో ఐ కెనాట్ డూ దట్. వైజాగ్ అమ్మాయా మజాకనా? సూపర్. శ్రీజ, ఆఫ్టర్ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి నీ స్టేజ్ మీద నీ ప్రోమో రాకముందు నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? ఈ 15 డేస్లో నీ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయింది? లేదు అంటే ఎక్కడికెళ్ళినా నేను ముందు కొంచెం అంటే ఎంతైనా ఇంట్లో ఉంటాను కాబట్టి ఈ నైట్ ప్యాంట్ నైట్ టాప్ వేసుకొని తిరగడం అలవాటు. వైజాగ్ అంతా అట్లానే తిరుగుతాను అనమాట. సో ఈ మధ్య ఏంటంటే కొంచెం బయటికి వెళ్ళినప్పుడు మరీ అంత మేకప్ కాకపోయినా సరే ఒక మంచి డ్రెస్ అయినా వేసుకొని వెళ్దాం, గుర్తుపడుతున్నారు అనమాట జనాలు. అక్క బాడేమక్క, అక్క నువ్వు బాగున్నాక నా ఓట్లు మీకే వేసామక్క అని చెప్తుంటే ఐఎమ్ హ్యాపీ. అంతే తప్ప మరీ ఓవర్గా ఏం ఫేమ్ వచ్చేలేదు కానీ గుర్తుపడుతున్నారు జనాలు. సో యా, గుర్తుపడుతున్నారంటే హ్యాపీయెస్ట్ థింగ్ కదరా. ఐఎమ్ హ్యాపీ.